మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. బండమైలారం నుండి కొంపల్లికి వెళ్తుండగా మేడ్చల్ ఐటీఐ వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్స్ చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడ కోట దగ్గర నాకు లైట్ వచ్చింది, రెడ్ లైట్. ఆ రెడ్ లైట్ వచ్చుతూనే నేను లెఫ్ట్ తీసుకున్న వరకే చాలా 2 సెకండ్లనే బండి ఆఫ్ అయిపోయింది. బండి ఆఫ్ అయిపోతూనే లెఫ్ట్ గుంజుడుతోనే కొద్దిగా ముందుకైతే బండి ఆగుతలేదు. ఫస్ట్కి రేసి బ్రేక్ దొక్కేసిన. ఇద్దరు ముందుకు వచ్చుతూనే కలాస్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఆగిపోతూనే వెంటనే బంద్ చేసి డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన. డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నా 2 వైర్లు కాలిపోతున్నాయి. ఆ 2 వైర్లు కాలిపోతే ఇదే బాటల్ నీళ్ళు పోసేసినాక కూడా అవుతలేదు. బట్ట నీళ్ళు అన్నీ అయిపోయినాయి కదా. నీళ్ళు అయిపోతే అంత పచ్చి బట్టతోని మొత్తం ఇట్లా అంటించినా కానీ అంటలే. ఈ ఫైర్ ఇంజన్ కూడా మొత్తం అయిపోయింది. ఇది అయిపోయింది, 2 అయిపోయింది, ఒక్కటి కాదు, ఇంకోటి కూడా వెళ్ళిపోయింది.